హల్లెలూయా. దేవుని ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రములు. పూర్వం అలెగ్జాండర్ బ్రతుకున్న రోజుల్లో తాను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళా, పలానా దేశం మీదకి యుద్ధానికి అలెగ్జాండర్ వస్తున్నాడు అన్నప్పుడు ఆ రాజులు హడలెత్త ఉండేవారు. ఎందుకంటే అతనికి జయించుట ఒక్కటే తెలుసు. మరి 30 సంవత్సరాల వయసులో ఒక దోమ కాటు వల్ల వచ్చిన జ్వరాన్ని బట్టి ఆయన ఈ లోక ప్రయాణాన్ని ముగించాడు. ఇక్కడ ఒక సత్యాన్ని మనమందరము గమనించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రభు మనలను మామూలుగా ప్రేమిస్తూ లేదండి. ఒకవేళ ఈ లోకంలో ఆయన అందరినీ ప్రేమిస్తున్నారు, అందరితో పాటు మనల్ని ప్రేమిస్తున్నారు. మరి నేను అనుకుంటున్నాను వాళ్ళందరికంటే ప్రభు మనల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. ఎలాగా నీవు ఎక్కువగా ప్రభు మనల్ని ప్రేమిస్తున్నారు అని మీరు అడిగితే, మరి దానికి నా దగ్గరే కాదు, మనందరి దగ్గర, అంటే ఈ పరిచర్య 20 సహవాసంలో ఉన్న విశ్వాసులు అందరి దగ్గర చెప్పడానికి ఒక సాక్ష్యం ఉంది. మనము రోగులుగా ఉన్నప్పుడు ఆయన ఆ రోగము నుండి ఎలాగ విడుదల పొందాలో ఆ విడుదల వర్తమానం ఇస్తున్నాడు. నీ ఒక పెంట కుప్ప మీద ఉన్న దరిద్రురాలుగా, అంటే భౌతికంగా ఏమీ లేని స్థితిలో ఉన్నప్పుడు నీవు భౌతికంగా ఎలాగ వృద్ధి చెందగలవు, అలాంటి ఉపదేశంతో పరిశుద్ధాత్మ దేవుడు అలాగ మనల్ని ఆదరిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. నీవు చింతలతోనూ చీకులతోనూ నానా రకాల బాధలతో ఉన్నప్పుడు దానికి దేవుడు మనకి చక్కని జవాబిస్తూ ఉన్నాడు. అంటే భౌతికంగా ఒక వ్యక్తి తన శరీరానికి తన ప్రాణానికి ఎప్పుడు ఏది అవసరమో అవన్నీ మరి మీరు కాదని బొంకినా, ఎందుకంటే కృతజ్ఞతహీనులు దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండలేరు. నా జీవితంలో నేను పరిచయకు వచ్చిన దినం మొదలుకొని ఈ మధ్యకాలంలో భయపడుతున్నట్టుగా నేను ఎప్పుడు భయపడుతూ లేదండి. ఎందుకు భయపడుతున్నానంటే చాలామంది విశ్వాసుల యొక్క పరిస్థితి చూసి, వారి మొండితనాన్ని చూసి దేవుడి ప్రేమను ఏమాత్రము కూడా అర్థం చేసుకుంటున్నారో లేదో నాకు తెలియదండి. ఎందుకంటే ఒక మాట, నాలో లోక ప్రేమ ఉందనుకోండి, మీరు బాగా మనసు పెట్టాలి. నేను ఎవరెన్ని చెప్పినా కానీ ఆ లోక ప్రేమతోనే సాగిపోతాను. నాకు శరీరాశలు ఉన్నాయనుకోండి, ఎవరు ఎన్ని చెప్పినా, ఎలాంటి పరిస్థితులు, కొన్ని చచ్చే రోగాలు వచ్చినా మరలా దేవుడి దయవల్ల బాగుపడి మరలా శరీరాశలకి వెళ్ళిపోతాను. మరి శరీరాశలకి, లోకాశలకి, నేత్రాశలకి, జీవపడంబాలకి, ఇంకా ఇతరతో భయంకరమైన పరిస్థితులకి వెళ్ళని వారు ఉన్నారు. ఈ దినం ఉదయకాల సమయంలో నేను ఒక లేఖన భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నా కళ్ళు దేవుడు బాగా తెరిచాడండి. నేను చాలామంది ఇంత ప్రేమించి ప్రభు మాట్లాడుతున్నాను, ఎందుకు ఇంత మొండిగా ఉంటున్నారని నేను నిన్న రాత్రి వరకు చాలా చింతించాను. కానీ ఈ రోజు నుండి నేను అలా చింతించదలుచుకోలేదు. ఎందుకో కారణం మీరు వింటారు. దేవునికి స్తోత్రాలు. పోయిన లక్షవారం అనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని ఆలోచన మన మధ్యన ఇచ్చారు. ఏంటి చెప్పండి ఆలోచన? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు. బాబు, సహోదరి, సహోదరుడా,
నీవు ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ప్రభు దగ్గర రావచ్చు. ఒక చచ్చే రోగం వచ్చి అప్పటికప్పుడు చచ్చిపోవలసిన నీవు ఆ రోగము నుండి దేవుడు నిన్ను బాగు చేయటం వలన ప్రభు దగ్గర రావచ్చు. ఏ కష్టమో, ఏ బాధో, ఏ చీకో, ఏ చింతో, ఇందాకే విన్నారు కదా పిల్లల పాడిన పాట, ప్రభు దగ్గరికి వస్తే నా చింతలు చీకులు పోతాయనే వార్త విని అలాగైనా మనం ప్రభు దగ్గర రావచ్చు. ఏదొక రకంగా మనము ప్రభు దగ్గరికి రావటం అనేది జరుగుతూ ఉంది. ఇది మరి నాకున్న దర్శనాన్ని బట్టి, నాకున్న ఆత్మీయ అనుభవాన్ని బట్టి నేను గ్రహించిన సత్యం మీకు చెప్పాలని ఆశిస్తాను. ఏంటంటే, ఒక విశ్వాసి ఎడల దేవునికి ఒక అనాది కాల సంకల్పం ఉంది. అదేంటంటే, నేను ఒక లోక సంబంధిని. చూడండి, నా ఇంటి వారిలో, మా వంశంలో ప్రభువుని ఎవరైనా నమ్మింటే నేనే మొదటి వాడిని. దేవుని స్తోత్రం. నా ముందు ఎవరు ప్రభువుని నమ్మిన వారు నా ఇంటి పేరులో లేరండి. నేను ప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి పక్కా లోక సంబంధిని, శరీర సంబంధిని. నా ఆశయాలు, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలన్నీ కూడా ఈ భౌతిక సంబంధమైన విషయాల మీదే తప్ప చచ్చిన తర్వాత ఏమవుద్దో, ఎక్కడికి వెళ్తామో ఇవన్నీ నాకు అనవసరం. దేవునికి స్తోత్రాలు. కానీ కనికర సంపన్నుడైన దేవుడు నన్ను కరుణించి రక్షించిన తర్వాత హల్లెలూయా, నా పరిస్థితే మారిపోయింది. క్రీస్తుకి దూరస్తుడుగా ఉన్నప్పుడున్న ఆ ఆలోచన, ఆ ఉద్దేశాలు, ఆ యొక్క నడక, ఆ క్రియలు మరి ఇప్పుడు లేవండి. అవి దేవుని వాక్యంలో ఒక మాట ఉందండి, ఒక అలవాటును మానివేయటం అనేది దేవుని చిత్తం కాదు. ఏంటి దేవుని సంపూర్ణ చిత్తం ఏంటంటే చంపివేయట. ఎందుకంటే ఒక అలవాటును మానేస్తే ఏం చేయగలుగుతావు? తిరిగి నీవు ఆ పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. కానీ ఏ అలవాటైతే నరకానికి మనల్ని తీసుకెళ్తుందో అది మనలో చచ్చిపోయింది అనుకోండి. ఏమైంది? చనిపోతే మాత్రము హల్లెలూయా, ఒక చచ్చిన శరీరము మనము బ్రతుకుండగా ఈ లోకంలో మరలా ఎలాగ బతకతో ప్రజెంట్ ఇప్పుడు, అలాగే ఏ చెడు అలవాటు అయినది, ఒక త్రాగుడు కావచ్చు, వ్యభిచారం కావచ్చు, దొంగతనం కావచ్చు, అబద్ధాలు కావచ్చు, మోసం, ఏదైనా కానివ్వండి, చచ్చితే మాత్రము అదేమవుతావు? మళ్ళా బ్రతకదు. కనుక లేఖనం అంతా కూడా చంపివేయడి, 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 చంపివేయడి అని ఉంది. ఎవరిని? మనుషులు కాదండి. మనుషులు చంపే తన్నేంట్రా అంటే బోలెడు మందికి ఎంతో ఇంట్రెస్ట్గా ఉంటుందండి. అలా లేదు బైబిల్లో. చాలామంది ఈ లోకంలో, ప్రపంచం మొత్తం మీద ప్రభువా ప్రభువా అని పిలిచేవాళ్ళు చాలామంది ఉన్నారండి. హల్లెలూయా. కానీ అలాగ పిలిచే వారి గురించి మనం లక్షవారం నాడు ఒక వాక్యాన్ని మనం విన్నాం. ఆ మత్తయి సువార్త 7:21 నుంచి రాయబడి ఉంది. ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు అని యేసు ప్రభు వారు వదిలేయలేదండి. మీకు అర్థమైందా? యేసు ప్రభు వారు ఏం చేయలేదు. నిన్న జ్ఞానపీఠ అవార్డు పొందినటువంటి ఒక వ్యక్తిని ఒక పత్రిక ఎడిటర్ గారు ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో అన్ని విషయాలు ఏవో మాట్లాడుతూ చాలా విషయాలు, ఆఖరిగా నిన్నంటే నిన్నగా ఎప్పుడో నేను న్యూస్ విన్న తర్వాత టక్మన అది వచ్చిందండి అని వెనకాల. ఆ ఇంటర్వ్యూ చేసిన ఆయన అతను అడుగుతున్నాడు, ఆ పెద్ద ఆయన్ని, ఈ లోకం ఇప్పుడు ఉన్న పరిస్థితులన్నిటి గురించి మాట్లాడుతూ. ఆ పెద్ద ఆయన అంటున్నారు, ఇదంతా
అంతమైపోద్దండి అలా ఎలా. తర్వాత ఏమవుతుందని ప్రశ్నిస్తే ఆయన ఏమో నాకు తెలియదు అన్నాడు. అయినే కాదు, ఈ ప్రపంచంలో అందరూ చెప్పేది అదే. కానీ మన రక్షకుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది అది కాదు. ఈ శాపగ్రస్తమైనది తీసివేయబడి, ఈ మలినముతో పాపముతో నిండిది తీసివేయబడి, దేవుని నీతి గల రాజ్యము హల్లెలూయా మరలా భూమి మీద స్థాపించబడుతుంది. ఏం చేయబడుతుందండి? దేవుని నీతి గల రాజ్యము స్థాపించబడుతుంది. ప్రియులారా, దేవుడు మనలను క్రీస్తు యేసునందు నీతి మంతులుగా చేయడానికే ఆయన మనలను రక్షించాడు. ప్రియులారా, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 4 నుండి 6వ వచనం వరకు ధ్యానం చేద్దామండి. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. కనుక మీరు వారిని జయించి ఉన్నారు. వారు లోక సంబంధులు గనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపమైన ఆత్మ ఏదో భద్రపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. పరిశుద్ధులకు తండ్రి, దినాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ పొంది కృప చూపమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ ఒక మాట చెప్పాలని ఆశిస్తున్నాను. చాలామంది ఇవాళ విశ్వాసులు ధనవంతులు ఉన్నారండి. ఎవరున్నారు? బాగా కోట్లు సంపాదించేవారు ఉన్నారు. లక్షల పాస్టర్లకి సందాలు పంపేవారు ఉన్నారు. మీ దగ్గర లక్షల సందాలు తీసుకుంటున్నటువంటి వ్యక్తులు మరి మిమ్మల్ని బొజ్జగించి లాలించి ఉయ్యాల్లో వేసి ఊపే బోధగా చేస్తే అది మీకు చాలా ఇంపుగా ఉండవచ్చు. అది మీకు ఎలా ఉండవచ్చు? చాలా ఇంపుగా ఉండవచ్చు. ఎందుకంటే వాళ్ళకి డబ్బు కావాలి, మీకేమో బొజ్జగించే ఉయ్యాల్లో చిన్నపిల్లలు పడుకోబెట్టి బొజ్జగించి నిద్రపుచ్చడానికి పాడే లాలిపాటలు ఉన్నాయి. అలాంటి లాలిపాటలు చాలామందికి అవసరమై ఉన్నవి. మరి ఒక దినం రాబోతుంది, హల్లెలూయా. ఏటా దినం మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశమునకు రాబోయే ఒక దినముంది నా ప్రియులారా. ఆ దినము అతి సమీపముగా ఉంది. నేను పొద్దుట మా సహోదరి మా చెల్లితో పొద్దుటే పొయ్యి దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పాను. బయట ఉండి ఏదో విషయం మాట్లాడుతూ, అమ్మా, ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది. ఎవరో నాశనానికి వెళ్ళే వ్యక్తుల గురించి, వాళ్ళు మన బిడ్డలైనా కావచ్చు, బంధువులైనా కావచ్చు, మనకు బాధ ఉంటుందండి. అనవసరంగా మనకున్న దర్శనాన్ని మనం పోగొట్టుకోకూడదు. వెరీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా విన్నా. నా ప్రియులారా, నా 2 చేతులు జోడించి మీకు చెప్తున్నా, ఏం చేయాలి? ఒక మాట మీకు చెప్పాలండి. పూర్వం మరి ఎవరు రాశారే కానీ ఒక పాట, మంచి పాట రాశారు. రణము మరణము కరువు రణము మరణము చూసి కలుగదు మారు మనసు. అర్థమైంది మీకండి? ఒకడికి చచ్చే రోగం రావచ్చు, కరోనా రోగం. దేవుడు కనికరించాన్ని మళ్ళీ బ్రతికించవచ్చు. అలా బ్రతికి తన పాత జీవితానికి వెళ్ళిపోతాడు. కొత్తగా ఉంటాడని మనమే నిరీక్షించక్కర్లేదు. వింటున్నారా అండి?
ఆడి గురించి నువ్వేదో ఆలోచిస్తూ తప్ప చేస్తా ఉంటే, నేను బిడ్డల గురించి ఆలోచించొద్దని చెప్పే మూర్ఖుడు కాదు నేను. కానీ ఒకటి మాత్రం మీకు నేను చెప్పాలని ఆశిస్తుంది, మనకి బైబిల్ చక్కని సాక్ష్యం ఇస్తూ ఉంది. తప్పోయిన కుమారుడు దూరదర్శనం వెళ్ళిపోయినప్పుడు తండ్రి వెనకాల విమానమో కారు వేసి పరిగెట్టి వెళ్ళలేదండి. హల్లెలూయా. తండ్రి ఏం చేయలేదు, ఆ వెనకాల పరిగెట్టి వెళ్ళలేదు. ఎందువల్ల? ఆ కుమారుడికి తండ్రి ఇల్లువేంటో తెలుసు, ఎలాంటి ఆస్తితో అతడు బయటికి వెళ్ళాడో నాకు బాగా తెలుసు, ఎలాంటి సమృద్ధి అతడు అనుభవించడానికి బాగా తెలుసు. మీరు గమనించాలండి. నిజంగా నేను అనేక మార్లు దగ్గర 70 సంవత్సరాలు 69 సంవత్సరాల వయసు వచ్చిన నాకంటే చిన్నవాళ్ళ దగ్గర నా 2 చేతులు జోడించి ఎన్ని మార్లు బ్రతిమాలతో మాట్లాడుతాను. దేని కొరకు? ఇక్కడ మీ వేదిక మీద ఎలా బతిమాలుతున్నాను, దేవుణ్ణి కూడా మీ విషయం అలాగే బతిమాలుతున్నాను. ప్రభు, వాడికి మనోనేత్రాలు తెరవండి, వాళ్ళ హృదయాలు తెరవండి, నీ రాకడకు సిద్ధపడే మనసు వారికి దయచేయండి. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన చింతలు, బాధలు. నేను మాట చెప్తున్నాను, నా జీవితంలో ఎందరో చాలామంది, అయ్యా పలానా పలానది అది అది దాని గురించి ప్రార్థన చేయండి, దీని గురించి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయి దేని ఒక మాట, క్రైస్తవ జీవితంలో లోకస్తుడికి బైబిల్లో ఏముందో తెలియదు పాపం. వాళ్ళ నిరీక్షణ వేరు, మన నిరీక్షణ వేరు. మొన్న నేను ఒక మంచి పేరు ఉన్నటువంటి ఒక సినీ యాక్టర్ గురించి నేను విన్నానండి. ఆయన పెద్ద వయసు అయిన తర్వాత మరి సినీ పరిశ్రమ హైదరాబాద్కు వచ్చినప్పుడు ఆయన హైదరాబాద్కు రాలేదు, చెన్నైలో ఉండిపోయాడు. బాగా డబ్బు సంపాదించారు, పిల్లలు కూర్చుని తిన్నా వాళ్ళ పిల్ల తరతరంలో కూడా తరగని ఆస్తి ఆయన సంపాదించాడు. దేవుని స్తోత్రం. ఆయన పెద్ద వయసు వచ్చిన తర్వాత మరి ఎన్నో ప్రాబ్లంలు ఎదుర్కొన్నారు పాపం కుటుంబంలో. ప్రతిరోజు కారు తీసుకుని ఆయనే నడుపుకుంటూ, పెద్ద వయసే, చెన్నైలో ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉన్నాయో, ఎన్ని ఇళ్ళు ఉన్నాయో, ఎన్ని ఫ్యాక్టరీలు ఉన్నాయో వాటిని చూసి అలా నవ్వుతూ వచ్చేవాడటండి. అంతే. వాళ్ళ గురించి విశ్లేషించినటువంటి వ్యక్తులు, వాళ్ళని బాగా దగ్గరుండి పరిశోధించిన వ్యక్తులు చెప్తున్నారు ఏంటి వారి జీవితం వల్ల వాళ్ళకి కలిగిన లాభం. ఇవాళ విశ్వాసులు కూడా చూస్తుంటే నాకేం చాలా భయమేస్తుందండి. దేనికి మీరు ప్రయాసపడుతున్నారు? దేన్ని సంపాదించుకోవడానికి మీరు పరిగెత్తుతూ ఉన్నారు? దేని కొరకు మీరు అప్పులు చేస్తున్నారు? ప్రతిసారి నా నోరు ఏం మాట్లాడుతుందో మీరు ఆలోచించండి దయించి. నాకంటే చిన్న వయసు గల పిల్లలు కూడా బతిమాలుతూ మాట్లాడుతున్నారు. ఎంత తగ్గిపోయిన బతుకు నేను బతుకుతున్నానో ఆలోచించండి. ఆ బతుకు మీరు కలిగి ఉంటే మీరు ఎంత ధన్యులవుతారండి. ఇదేదో మన విశ్వాస జీవితం అంటే ఒక ఆట కాదు, లేకపోతే భౌతికంగా ఏవో కొన్ని పనులు జరిగించుకుంటాం కాదు. మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక నిరీక్షణ ఉంది ప్రియులారా. ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఒక యవనస్తుడిని ఒక యవనస్తురాలు ప్రేమించాలంటే, ఒక యవనస్తురాలు ముందు ఒక యవనస్తుడి గురించి మరి ఆ వ్యక్తిని తన మనసులోకి తీసుకుని, ఆ వ్యక్తే నా సర్వస్వం అని చెప్పేసి ఆలోచించి అతని గురించి అతన్నే ఆరాధన చేస్తూ ఉంటుందండి. నిద్రపోయినా, మెలుకున్నా, పాఠాలు చదువుతున్నా,
పరీక్షల్లోకి వెళ్ళి పరీక్ష పేపర్ జవాబులు రాస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ వ్యక్తి నీ మనసులో తీసుకున్న ఆ వ్యక్తే కనపడతా ఉంటాడు. అటు పొట్టోడైనా, పొడుగోడైనా, లాంటోడైనా, ఎవడైనా కానీ అని. పెద్దోళ్ళు అది నీకు పద్ధతి కాదమ్మా అని ఎంత మందలించినా అలా ఆలకించరు. హల్లెలూయా. అదే ఆ వ్యక్తి మీద అసలు ప్రేమ లేదనుకోండి, హల్లెలూయా, ఒకవేళ నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇదొక కొత్త వడవడికండి. ఒక కుర్రోడు అమ్మాయి వెనకాల వెళ్ళి ఐ లవ్ యూ అంటాడు. ఒక అమ్మాయి ఏమో అబ్బాయి వెనకాల వెళ్ళి నిన్నే ప్రేమిస్తున్నాను. ఒకవేళ ఒక అమ్మాయి ఆడి బాధపడలేక బాబోయ్ నిన్ను ప్రేమిస్తున్నా అని చెప్పి లోపల ప్రేమించలేదనుకోండి, ఆ వ్యక్తి అంతరంగంలో ప్రేమించలేదనుకోండి, హల్లెలూయా, అయ్యో పలానా అమ్మాయి నన్ను ఎంతో ప్రేమించేస్తుందని ఆడు అనుకున్నా, నమ్మినా అది ఒట్టి మాట. అలాగే ప్రియులారా, ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి దయించి. ఈ లోక ప్రేమ, ఈ శరీర ప్రేమ, ఈ జీవపు డంబంతో కూడినటువంటి జీవితము, ఒక ధనాపేక్షతో కూడిన భయంకరమైన పరిస్థితి ఏదైనా సరే మనము కలిగి ఉంటే, అయ్యా నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మన రక్షకుడు, మన దేవుడైన, మన తండ్రి అయిన దేవుని ప్రేమ మనలో ఉండదు. దేవుని ప్రేమ కానీ మనలో ఉండకపోతే మనం ప్రభువుని ప్రేమించలేము, మన వల్ల కాదు. ఉదయం మరి మధ్యలో కరోనా వచ్చిన తర్వాత నా తల మా అబ్బాయి కట్ చేస్తూ ఉన్నాడు. నా బిడ్డ ఉదయం, నా కుమారుడు నా తల కట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయనకి నాకు తెలిసిన గొప్ప దైవజనుడు కుటుంబమును గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ దైవజనుడితో నాకు ఎన్నో సంవత్సరాలు అనుబంధం ఉంది. ఆయనకున్న దర్శనం ఏమిటో, ఆయన నిరీక్షణ ఏంటో, ఆయన ప్రయాస ఏంటో నాకు బాగా తెలుసు. ఒకప్పుడు ఆ దైవజనుడు నివసిస్తున్న ఆ ప్రాంతము పరలోక రాజ్యమని నేను చెప్తున్నానండి. ఏ రాజ్యం? పరలోక రాజ్యమే అది. అక్కడికి మేము చాలా డబ్బు ఖర్చు పెట్టుకుని దూరం దేశం ఎన్నో 2-3 రోజులు ప్రయాణం వెళ్తున్నా. నా మట్టుకు నేను అనుకునేవాడిని పరలోక రాజ్యంలోకి వెళ్తున్నానండి. కానీ ఈ రోజున పరిస్థితి వేరుగా మారిపోయింది. దేవుని స్తోత్రం. ఏంటి దీనికి మూల కారణం అంటే, దేవుని వాక్యానికి బిలీవ్ ఇవ్వకపోవటమే. తర్వాత వారు వెనకాల ఉన్నవారు దేవుని వాక్యమును తేలిగ్గా తీసుకుంటాం, దానికి లోబడికిపోవటం. కాబట్టి సమయంలో ప్రియులారా, మరలా చెప్తున్నాను మీకు, ఒక విశ్వాసులో తండ్రి అయిన దేవుని ప్రేమ ఉంటేనే ఆ విశ్వాసి ఏం చేస్తాడు చెప్పండి? పరలోకమందున్న తండ్రి చిత్తం నెరవేరుస్తాడు. హల్లెలూయా. ప్రియులారా, పరలోకమందున్న తండ్రి చిత్తము ఏ విశ్వాస అయితే భూమి మీద నెరవేరుస్తాడో ఆ విశ్వాసి ఆత్మీయంగా రోజు రోజు అభివృద్ధి చెందుతూ ప్రభువుగా ఆత్మ చేత ప్రభు పోలికగా మార్చబడతాడు. ప్రభు రెండో రాకడ కొరకు ఎదురు చూస్తాడు. ఏ భయము, ఎవరి భయము లేకుండా ఒక నిశ్చంత గల నిరీక్షణ గల జీవితము ఆ వ్యక్తి జీవిస్తాడు. దేవుని స్తోత్రం. ఎందువల్ల? బైబిల్ చెప్తుందండి, అతడు నాకు ఇష్టడు కనుక, అతడు నాకు ఇష్టడు కనుక నేను అతన్ని తప్పిస్తాను, నేను అతన్ని విడిపిస్తాను, నేను అతనికి తోడై ఉంటాను. ఇలాంటి వాగ్దానములు ఈ 66 పుస్తకాలు గల గొప్ప లైబ్రరీ హాల్ అయిన బైబిల్ గ్రంథంలో ఎన్నో పర్యాయం రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకమందున్న తండ్రి చిత్తము నెరవేర్చాలంటే
మనలో ఏముండాలి చెప్పండి? ఆ పరలోక తండ్రి యొక్క ప్రేమ. హల్లెలూయా! ఏముండాలి మనలో అండి? ఆ పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. నేను ఈ భూమి మీద శరీరములో జీవించినంత కాలము నా పరలోకమందున నా తండ్రి చిత్తము నేను చెయ్యాలంటే ఆ తండ్రి ప్రేమ నేను కలిగి ఉండాలి. పరలోకమందున నా తండ్రి ప్రేమ నా అంతరంగములో నిండి ఉన్నంత కాలము నా ప్రభు చిత్తము తప్ప ఇంకొకటి నేను చెయ్యలేనండి. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకోటి చేయటం నా వల్ల కాదు. దేన్ని బట్టి? నేనేదో గనున్నో భక్తిపరున్నో లేకపోతే నేను తప చేసేవాడినో ఉపవాసాలు కాదండి. నాలో నిండి ఉన్న నా తండ్రి ప్రేమ, ఆయన సంపూర్ణ చిత్తము చేసే ఒక సాధనముగా ఆ ప్రేమే నన్ను మలుస్తూ ఉంది. ప్రియులారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం మీ హృదయం అనే పలక మీద రాయండి. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి. హల్లెలూయా! మరి ఏం జరుగుతుంది? లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు హల్లెలూయా నిరంతరమును నిలుచును. అది నీ తల్లి గర్భంలో నువ్వు పుట్టింది మొదలుకుని ఈ లోకములో జీవించినంత కాలము శాశ్వతుడకు దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం. దేవుని చిత్తాన్ని బట్టి లోకయాత్ర ముగించిన తర్వాత హల్లెలూయా నిరంతరుడకు దేవునితో నీవు నేను కూడా నిరంతరము జీవిస్తాం. ఏమండి, నూతన నిబంధన విశ్వాస యొక్క ఉనికి, అతని యొక్క నిరీక్షణ ఏమిటంటే హల్లెలూయా జీవము, సమృద్ధి జీవం, నిత్య జీవం. మరణము, రోగము, కట్టము, నట్టము, ఈ పనికి మాలినటువంటి గొడవలు అక్కడ లేవండి ప్రియులారా. ఈ బలహీనమైన వాటికి దేవుని సంపూర్ణ చిత్తము నెరవేర్చే ఒక దేవుని బిడ్డ దగ్గర ఈ మరణ భయమో, రోగ భయమో ఉంటాయి, రోగాలు ఉంటాయి, మరణ భయాలు ఉంటాయి. కానీ అవి భయపడుతూ ఉంటాయి. అవి భయపెడుతున్నప్పటికీ హల్లెలూయా సంపూర్ణ దేవుని చిత్తం నెరవేర్చే దేవుని బిడ్డ భయపడ్డం ఎందుకని చెప్పండి? అతడు దేవుని ప్రేమతో తన హృదయం సంపూర్తిగా నిండిపోయి ఉంది. దేవుని రెండో రాకడ కొరకు అతడు సిద్ధపడుతూ ఉన్నాడు. ప్రతిరోజు ప్రభు ఆత్మ చేత ప్రభు పోలిక మార్చబడుతూ ఉన్నాడు. కొలస్సీ 3వ అధ్యాయములో రాయబడినట్లుగా మీరు పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని కూడా రాయబడిన వాక్యానుసారంగా ఆ విశ్వాసి అతడు వ్యాపారస్తుడైనా, పెద్ద పారిశ్రామికవేత్తకుడైనా, దేశ పరిపాలకుడైనా, ఎవరైనా కానియండి ప్రియులారా, ఎవరైనా కానియండి, ఆ వ్యక్తి మాత్రము పైన వాటి మీద నిరీక్షణ పెట్టుకుంటారు. పైన వాటినే ఎదుగుతారు. ఏమంటే భూలోక సంబంధమైనది దొంగిలించి పట్టుకుపోతారు కానీ దొంగలు. దేవుడు మనకు వాగ్దానం చేసిన పరలోక రాజ్యమును ఏ మానవుడు అనే దొంగిలించలేడు. అయ్యా నిజంగా అలా దొంగిలిస్తే వాళ్ళని బట్టి మనం ధన్యులు అవుతాం. అంటే ఎలాగా? నీ ద్వారా ఒకడు ప్రభు దగ్గరికి వచ్చాడు కాబట్టి. కానీ
ఆ మహిమగల రాజ్యములో మనము ప్రవేశించకుండా ఉండటానికి దుష్టుడు ఆయన సైతాను ఒకడున్నాడు. వాడెప్పుడు కుయుక్తితో ఉంటాడు. ఒక మాట మీకు చెప్పాలి. ఉదయకాల సమయంలో నేను బైబిల్ ధ్యానం చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఒక మాట చెప్పాడు. ఒక విశ్వాసి దేవుని సంపూర్ణమైన చిత్తము నెరవేర్చాలంటే అతడు ముందు దుష్టుని జయించి ఉండాలి. ఒక విశ్వాసి దేవుని సంపూర్ణ చిత్తం ఎవరు చేయగలరు మీకు తెలుసా? దుష్టుడిని సంపూర్తిగా ఎదిరించిన వారు మాత్రమే దేవుని చిత్తమును నెరవేర్చగలుగుతారు బాబు. కాబట్టి ఈ సమయంలో మీరు బాగా గమనించాలి. మీ ముందు నేను 2-3 వచనాలు మీ ముందు పెట్టాలని నేను ఆశిస్తున్నాను. ఇది చదివేరండి. ఇది యోహాను రాసిన పత్రిక చదివారు కదా, 4వ అధ్యాయం 4 నుండి 6 వరకు చదివారు కదా. ఇప్పుడు మీరు ఈ యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము అయ్యా 14 వరకు చదవండి. చిన్నపిల్లలారా, అందరూ ప్రార్థన పూర్వకంగా ఉండాలి. ఎందుకంటే కొంతమంది దేవుని చిత్తములో లేని ప్రజలు ఇవాళ వాళ్ళు శరీర అవసరాల కొరకు, లోక అవసరాల కొరకు, ఇబ్బందుల కొరకు, కష్టాల్లో ఉండి వాటి నుండి బయటికి రావటానికో ప్రార్థనకు వస్తూ ఉన్నారు. వాళ్ళు వాటి కొరకే ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి ఎలా వచ్చారో అలాగే వెళ్ళిపోతారు వెనక్కి. వాళ్ళు బట్టి వాళ్ళు వచ్చినప్పుడు దేవుడి కొరకు ఏదైనా భౌతికంగా మేలు జరిగితే అయ్యా లక్షలు ఇస్తారు, కోట్లు ఇస్తారు. ఎవరికండి? దేవుడికి కాదు, పాత్ర గారికి. దేవుడికి డబ్బు అక్కర్లేదు, దేవుని ఇస్తాం. డబ్బు ఎత్తం బట్టి అందరూ ఏమనుకుంటారంటే మహాభక్తులు అనుకుంటారు. అయ్యా దయించి నేను చెప్తాను, డబ్బుతో దేవుని రాజ్యాన్ని ఏ మనుషుడు పొందలేడు. డబ్బును బట్టి ఏ వ్యక్తి ఈ లోకములో మరి పరలోక రాజ్యం సంపాదించుకోలేడు. నీవు ఎవరికైనా డబ్బులు ఇస్తా ఉంటే ఎక్కువగా వాళ్ళు నీ గురించి ఊరిక పొగడతా ఉంటారు. ఎందుకంటే పాస్టర్లకి ఈ రోజున చాలా అవసరాలు ఉన్నాయండి. పరలోకం వెళ్ళేవాడికి ఏ అవసరం ఉండదు, కానీ పరలోకం అనే పేరు చెప్పుకొని భూలోకం కొరకు జీవించే వారికి అన్ని అవసరాలే. అందుకే ఎవరిని ఎక్కడికి పోకుండా ఏం చేస్తారండి? బంధించేస్తారు. బట్ సత్యవాక్యమునకు లోబడకుండా చేస్తున్నారండి. ఎంత శాపగ్రస్తులండి. ఎందుకంటే నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను. ఇదివరకు ఇలాంటి విషయాలు చాలా చింతించేవాడు. నిన్న రాత్రి వరకు కూడా చాలా చింతిస్తూ ఉన్నాను నేను. ఇవాళ ఉదయం నిజంగా ఆ వాక్యం నన్ను చాలా బలపరిచిందండి. ఏ మాట అండి? చూడండి 5వ వచనం, 4వ అధ్యాయం. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాటలాడుతారు. లోకము వారి మాట వినును. లోకము, నేను ఈ మధ్యన ఒక ఆయన చనిపోయారు, లేరు. వాళ్ళ బంధువుతో ఆ మధ్యన ఇక్కడ పెళ్ళైతే వస్తే ఆయనకు అన్నయ్య అవుతాడు. మీ అన్నయ్య గారికి దేవుడు ఎంత పొద్దు కార్యం చేశాడు అని నేను చెప్తే ఆయన ఎలా చూస్తున్నాడు అంట. క్యాన్సర్ జబ్బుతో ఎప్పుడో చచ్చిపోవాల్సిన వ్యక్తి 24 ఏళ్ళు పైగా బతికారు. అలా బతికిన, అలా యేసు ప్రభు చేసిన అద్భుతం తన బంధువులకే తెలియలేదంటే అసలు ఏంటి? ఈ మధ్యన నన్ను ఆ మాట గట్టిగా పట్టుకుందంటే, ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత కుళ్ళు కంపో, ఇక్కడ రైస్ అంతాతో ఆలయం పాడైపోతున్న వెళ్ళిపోయిన తర్వాత అతడు కూర్చున్న పరకాలు ఉతుక్కునేవాడు, కడిగేవారి మీదంతా. కానీ
వాళ్ళ బంధువులు కూడా దేవుడి అద్భుతం నాకు చేశాడని చెప్పలేదా పెద్ద మనిషి? చాలా జాగ్రత్తగా వినాలి దేవుని. ఈ మధ్య నేను ఆ విషయం చాలా ఆలోచిస్తున్నాను ప్రియులారా. కానీ ఒక సత్యం మీరు వినాలి. నువ్వు చచ్చిపోయిన డెడ్ బాడీ అయినా దేవుడు నిన్ను బ్రతికిస్తే, నా అనుభవంలో చూసానండి, ఒక వ్యక్తి చచ్చిపోయి పార్టీ కట్టేసి ఈ ఊర్లోనే మళ్ళా బ్రతికి అత్తోరింటికి వెళ్ళి గర్భవతి అని దశపోతే ఎవరో నిన్ను బతికించారని చెప్తే ఆడికి వెళ్ళిపోయి. నువ్వు దేవుని సంబంధివైతే ఏం చేస్తావు? నువ్వు దేవుని మాట వింటావు. దేవుని సంబంధి కానివాడు ఏం చేయలేడు. అయ్యా అన్ని బైబిల్లో దేవుని మాటలు చాలా ఉన్నాయి. అమ్మా అయ్యా, దేవుడు మీ వ్యాపారాన్ని ఇప్పుడు కంటే బాగా వృద్ధి చేస్తాడు. హలో, ఇంతవరకు నెలకి మీకు ₹1,00,00,000 లాభం వస్తే మేము వచ్చి ప్రార్థన చేశాం కాబట్టి ఇక్కడ నుంచి మీకు ఏమవుద్ది? 10 కోట్లు వచ్చేది నెలకి. ఎందువల్ల? మా ప్రార్థన బట్టి. అమెరికా దేశంలో పాపం వాళ్ళు పుట్టప్పుడు ఎలా జీవించినా కానీ ప్రార్థన మీద వాళ్ళకి మరి ఎలక్షన్ అయిందండి. ఈ ఎలక్షన్లో అమెరికా దేశం ప్రపంచానికే ఏంటనేది తెలియపడుతుంది. ఇంతవరకు అలా తొందర జరగలేదు నాకు తెలిసిన మట్టుకి. ఇద్దరు కూడా మరి అందులో ట్రంప్ గారు బాగా ప్రార్థించుంటాడు. అతని పక్షాన్ని ఇతని పక్షాన్న పాస్టర్లు వచ్చి తప్పకుండా నెగ్గుతారండి మీ ప్రార్థన ఏవో చెప్పుకుంటారు వాళ్ళు. కానీ ఒకే చోట ఇద్దరు నెగ్గరండి, ఒకళ్ళే నెగ్గుతారు. నువ్వు నెగ్గుతావని చెప్పిన వాళ్ళు ఏమవుతారో ఆలోచించండి. ఈ ఓడిపోయిన వ్యక్తి గురించి మీరు ఆలోచించండి ప్రియులారా. ఇలాంటి చిల్లరి ప్రార్థనలు నా దేవుడు వినడని మీకు చెప్పు. ఒక వ్యక్తి రాజ్య పరిపాలన గురించి లేఖనం చెప్తుంది. ఎవరికి ఇవ్వాలని ఉద్దేశించడం అంతే. ఆ నిర్ణయం నువ్వెవడు నేనేవండి తప్పించదాక మాట్లాడరావండి. హలో, అర్థమైందో లేదు మీకు? ఒక ట్రంప్ గారికి నేను తెలుసు అనుకోండి, అయ్యా క్రీస్ దాసు నేను నెక్కితే నీకు 100 కోట్లు ఇస్తాను అని చెప్పాడు అనుకోండి. ఒకవేళ అనుకుందాం, ప్రభు ఆయనే నెక్కాలని చెప్పేసి నేను ప్రార్థన చేస్తా కూర్చుంటే నా ఎంత బుద్ధిహీనుడు ఎవరో ఉండడు. ఎందుకని? దేవుడు ఎవరికి రాజ్య పరిపాలన ఇవ్వాలని ఉద్దేశించాడు వారికి ఇస్తానని వాక్యం చెప్తుంది. ముందు మనం ఎవరి సంబంధులమో ఒకసారి ఆలోచించండి. దేవుని సంబంధి అయిన వాడు ఏం చేస్తాడు దేవుని వాక్యంలో? వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుతురు, లోకము వారి మాట వినను. మనము దేవుని సంబంధులము, దేవునిని ఎరిగిన వాడు మన మాట వినడు. దేవుని ఎరిగినవాడు మన మాట వింటాడు. దేవుని సంబంధి కానివాడు హల్లెలూయా మన మాట వినడు. అతడు ఏం చేయడు? ఇందువలన సత్యస్వరూపైన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాం. చాలామంది చెప్తారండి. పూర్వం ఇక్కడ కెల్లంపూడిలో ఒక ఆయన ఉండేవాడు, నన్ను అల్లుడు అల్లుడు అంటూ ఉండేవాడు. ఆయన వచ్చానివాడు, అల్లుడు గారు పలానా వారు ప్రార్థనండి చాలా పొడవనివాడు అండి. నేను అడిగోండి, తూర్పు నుంచి పడమర దాకా ఉంది కదా ప్రార్థన పొడవు. ప్రియులారా గమనించండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. క్రైస్తవ జీవితంలో అన్నిటికంటే అతి ప్రాముఖ్యమైనది దేవుని మాట వినుట. మాట వినాలి. విన్న తర్వాత ఏం చేస్తాం? దేవుని మాట నేను మరలా చెప్తున్నాను, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు. మనకున్న వెండి బంగారాల్లో ధనధాన్యాలు ఇష్టం వల్ల పరలోక రాజ్యాన్ని దేవుడు మనకి ఇవ్వడైనా పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వబడుతుందని వాక్యం చెప్తుంది, వాగ్దానం ఉంది.
పరలోక రాజ్యం ఎవరికి ఇవ్వబడి చెప్పండి ప్రియులారా. పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తము నెరవేర్చి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. నువ్వు నరకాన్ని తప్పించుకుని పరలోకంలో ప్రవేశించాలనుకుంటే పరలోకమందున్న తండ్రి నీ సంపూర్ణ చిత్తం నెరవేర్చే కృప నాకు ఇమ్మని రొమ్ము బాదుకుని ఏడవాలమ్మా, ఏడవాలయ్యా సహోదరి సహోదరుడా. అలాంటి వారికి భాగ్యం దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి కృప దొరుకుతుంది. నిజంగా నేను చెప్తున్నాను, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు బట్టి నన్ను పీడిస్తున్న ఒక తలంపు నుండి దేవుడు నన్ను నడిపించాడు. అనేక మంది ఎందుకు దేవుని మాట వినట్లేదు? ప్రభువు చెప్పిందే సత్యం అండి. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. కాని వాడి దగ్గరికి వెళ్ళి ఏదో చెవిటోడి దగ్గర శంఖ ఊస్తే అది చెప్తాడట, నీ పళ్ళు ఇరిగిపోతాయరా. ఎందుకని ఆడ ఓతుంటే అయ్యా వింటున్నాడా, నీడేమనుకుంటున్నాడు, నవ్వుతున్నాడు అనుకున్నాడు ఆడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ సమయంలో నువ్వెవరో ఒకసారి ఆలోచించు. కానీ నేను నా విషయంలోకి వెళ్తున్నాను. చదవండి 2:12. చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక అయ్యా విశ్వాసులమైన మన ఎడల నెరవేర్చబడాలండి. ఒక సత్యం, ఒక వాక్య సత్యం మన ఎడల నెరవేర్చబడాలి. అదేదో మీకు చూపిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. త్వరగా చదవండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. అయ్యా ఇది ప్రభు చెప్పిన మాట. పరిశుద్ధాత్మ ద్వారా, ప్రభు ఆత్మ ద్వారా ఆనాడు రోమా సంఘానికి, ఈనాడు ఈ ప్రపంచంలో ఉన్న జయించే పరిశుద్ధులు అంటే దేవుని సంకల్పంలో ఉండి పరలోక రాజ్యానికి వారసులుగా ఉండి ఆయన చేత పిలువబడిన ప్రతి దేవుని బిడ్డకి ఇవ్వబడిన వాగ్దానం ఇది. ఏంటిది? సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా, శీఘ్రం అనే మాటకు అర్థమేంటి? నిశ్చయముగా, త్వరగా. నువ్వెప్పుడు ఆడిని తొక్కి నలపాలనుకుంటున్నావో అప్పుడు నువ్వు వాడిని తొక్కి నలపగలవు. అర్థమైందా? అపవాది, ఈ మాట అందరూ బాగా మనసులోకి రానివ్వండి. ఈ మాటలు వింటున్న ప్రియులారా, అపవాది పాదము కానీ చూడండి, నేను నా విరోధైన సైతాన్ని నా పాదాల కింద పెట్టి నలుపుతూ ఉంటే, తొక్కుతూ ఉంటే వాడి వలన నాకు ఏ హాని రాదు. నేను తొక్కడానికి బదులు వాడు పాదం నా నెత్తి మీద వేసి తొక్కుతున్నాడు అనుకోండి, అలా అన్ని బాధలు, అన్ని కష్టాలే, అన్ని నష్టాలే, అన్ని ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, బాధలు, అప్పులు, తెప్పలు, అవమానకరమైన బతుకులు బతుకుతామండి. నీచాతి నీచమైన బతుకు బతకవలసింది సమాజంలో. మనం ఎప్పుడు అపవాది నా పాదం తల మీద తన పాదం పెట్టి తొక్కితే, ఒక మాట, రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా వినండి. అపవాది మన పాదాల కిందన్నా ఉండాలి, లేదా అపవాది పాదాల కింద మనమైనా ఉండాలి. ఏదో ఒకటి మాత్రము ఒక విశ్వాస జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. అర్థమైందా ప్రియులారు మీకు? కాబట్టి ఈ సమయంలో అపవాది మీద జయము పొందిన వాడే పరలోకమందున్న తండ్రి చిత్తము సంపూర్తిగా నెరవేర్చగలుగుతాడు.
అపవాది మీద జయము పొందిన విశ్వాసే ప్రభువుని సంతోషపెట్టగలుగుతాడు. అపవాది మీద సంపూర్ణమైన జయము పొందిన విశ్వాసి, అతని కుటుంబము, అతని వంశం అంతా కూడా ఆత్మీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, సాంఘికంగా అన్ని రంగాల్లో ఏమో చెప్పండి వారు వర్ధిల్లుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. ఎందువల్ల ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నీ కొరకు నేను ప్రార్థిస్తున్నానని గాయు అనే ఒక విశ్వాసికి భక్తుడైన అపొస్తలుడైన యోహాను భక్తుడు పత్రిక రాశాడు, 3వ పత్రిక. దుష్టుడి మీద ఎలాగ మనం జయము పొందగలమో ఈ దినం మీరు బాగా మనసులోకి రానివ్వండి. ఎందుకంటే దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని ఆయన తెల్లగా పంపిస్తా, ఆయన మనకి వివరిస్తున్నా. రాత్రి ఒక బిడ్డ నన్ను ప్రార్థన అయిన తర్వాత బిడ్డతోనే మాట్లాడుకున్నాం. ఆ బిడ్డ ఒక మాట అన్నారండి, ప్రభు మిమ్మల్ని నలిపి మాకు ఎంతో అమూల్యమైన మాటలు ఇస్తున్నారని. అప్పుడు నేను ఆ బిడ్డకు ఒక జవాబు చెప్పాను, అమ్మ, మనకంటే మన ప్రభు బాగా నలపబడ్డారు. మన ప్రభు సిలువలో అవమానం పాలయ్యారు. ఆయన పొందిన అవమానం ఎంతంతా కాదు. ప్రియులారా, ఎలాగే గొప్ప రక్షణ మనకు వచ్చింది. ఈరోజు నేను ఆనందముగా ఇంత జై జీవితం ఎలా జీవిస్తున్నాం. మన రక్షకుడు, మన ప్రియుడైన యేసయ్య మన కొరకు సిలువలో బలియాగంగా అయ్యాడు. ఆయన చనిపోయే ముందు అవమానం భరించాడు, దెబ్బలు తిన్నారు, ఉమ్ములు వేయబడ్డాయి. తన సృష్టి అయిన మానవుడు ఆయన మీద ముసుగు వేసి పిడిగుద్దులు గుద్దుతూ, నిన్ను గుద్దిన వాడెవడో వాడిని గుర్తించమని అడిగారు దేవుడు. కానీ పొచ్చ కత్తిరించేదట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన మౌనంగానే ఉన్నాడు. దేవుని స్తోత్రం. నోరు మెదపలేదు ప్రియులారా. కాబట్టి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ చిన్నపిల్లలారా యోహాను రాసిన మొదటి పత్రిక 2:12 చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్నవాన్ని ఎరిగి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు గనుక మీకు రాయిచున్నాను. యవనస్తులారా అనే మాట దగ్గర నుంచి మీ మనసులోకి బాగా రానియండి. యవనస్తులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలుచుచున్నది, మీరు దుష్టుని జయించి ఉన్నారు కనుక మీకు రాయిచున్నాను. అయ్యా, ఒక్క మాట ఇక్కడ అందరూ గమనించండి. యవనస్తులారా మీరు బలవంతులు అనే అపోస్తలుడైన యోహాను భక్తుడు యవనస్తులకు రాయిచున్న మాట ఇక్కడ వినాలి మీరు. ఏదో ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితిని బట్టి ఆయన రాయటం లేదండి. అక్కడ యవన సంబంధమైన బలాన్ని బట్టి కాదు. ఒక విశ్వాసి, అతడు యవనస్తుడైనా, బాలుడైనా, వృద్ధుడైనా, పెద్దవాడైనా సరే, ప్రభువునందు ఒక వ్యక్తి బలవంతుడిగా ఉండాలంటే ఎవరు బలవంతులుగా ఉంటారు తెలుసా? ఎవరు ఎంతైతే హల్లెలూయా ఎవరులారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ యందు నిలిచి ఉన్నది. దేవుని వాక్యము ఎవరిలో నిలిచి ఉందో హల్లెలూయా వారెవరండి? వారు బలవంతులు. ఆ బలవంతులు ఏం చేస్తారని యోహాను భక్తుడు చెప్తున్నాడు.
యవనస్తులారా మీరు బలవంతులు. బాగా వినండి. మీకున్న బలం ఏంటి? మీ కండ బలమో, మీ తిండి బలమో, మీకున్న యవన బలమో అనే చెప్తలేదు ఆయన అక్కడ. యవనస్తులారా మీరెవరు? మీరు బలవంతులు. ఎలాగ మీరు బలవంతులు? మీ యందు దేవుని వాక్యము నిలిచి ఉన్నది. అయ్యా, ఎవరైతే దేవుని సత్యవాక్యము ఎవరిలో నిలిచి ఉన్నదో వారు ప్రభువునందు బలవంతులై ఉన్నారు. ఆ బలవంతులు ఏం చేస్తున్నారు చెప్పండి? దుష్టుని మీద ఆ రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనము ఇలాంటి బలవంతుల ఎడల నెరవేర్చబడతా ఉంది. అర్థమైంది మీకు? ఇలాంటి బలవంతుల ఎడల ఆ రోమా 16:20వ వచనము నెరవేర్చబడుతుంది ప్రియులారా. హల్లెలూయా. యేసు ప్రభు వారు భూమి మీద ఉన్నప్పుడు ఒకడు ముందు పూర్వం దినాల్లోనండి ఏ దేశం మీదకైనా యుద్ధానికి వెళితే ఆ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందు ఆ దేశపు రాజుని బంధించేవారండి. ఎప్పుడైతే ఆ దేశపు రాజు బంధింపబడ్డాడో శత్రువుల చేతిలో, ఎవరి చేతులు అండి? శత్రువుల చేతులు ఎప్పుడైతే ఆ దేశపు రాజు బంధించబడ్డాడో ప్రియులారా, అప్పుడేమో చెప్పండి, తన రాజ్యం యావత్తు ఏమైపోతుందండి? ఆ రాజు చేతి కిందకి వెళ్ళిపోతుంది. అలాగే ప్రియులారా, ముందు మన విరోధైన దుష్టుణ్ణి మనం బంధిస్తే ఈ భూమి మీద మనం జై జీవితం జీవిస్తూ మనకు చాలా ఈజీ అవుతుంది. హల్లెలూయా. ఈ భూమి మీద అన్ని రంగాల్లో మనం అభివృద్ధి చెందగలుగుతాం. అన్ని విషయాల్లో జై జీవితం జీవిస్తాం. హల్లెలూయా. ఆరోగ్యము, బలము, ఆశీర్వాదములు, లాభాలు వచ్చినప్పుడు మనం చాలా బలంగా ఉంటామండి, చాలా హెల్తీగా ఉంటాం. కానీ కొన్ని మన ఆరోగ్యం పాడవుతున్నప్పుడు, మన వ్యాపారాల్లో నష్టం వస్తున్నప్పుడు, మన పరిస్థితులు మారిపోతున్నప్పుడు వాటితో పాటు మనం కూడా ఏమవుతాం చెప్పండి? మారిపోతూ ఉంటాం. కానీ ఒక మాట, దుష్టుని చేతిలో ఓడిపోయిన వారు ఇలాగ అయిపోతారు, అలా మారిపోతారు. కానీ దుష్టుని మీద సంపూర్ణ జయము పొందిన దేవుని బిడ్డలండి ఏం చేయబడరు? వారు మారరు. వారు ఎన్నటికీ మారరు. దేవుని స్తోత్రం. ఎందువల్ల? వారు ఏమయ్యారు? వారు దుష్టుని జయించి ఉన్నారు. నేను మరలా చెప్తున్నాను, ఎవరు యందు దేవుని వాక్యం నిలిచి ఉన్నదో, 81వ కీర్తనలో ఆ కీర్తనకారుడు ఏమంటున్నాడు? అయ్యో నా ప్రజలారా, నా మాట మీరు వినని యెడల మీకెంత మేలు. నేను వేగురుమే లేచి నీ విరోధిని నేను దూరపరుస్తాను. ఏ దేవుని ప్రజలైతే దేవుని మాట వింటారో, ఏ దేవుని ప్రజలైతే దేవునికి సంపూర్తిగా విధేయులవుతారో, ఆ ప్రజలు 100% ధన్యులు, 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 ధన్యులు. వారు ధన్యులండి బాబు, వారు అన్యులు కాదు. అర్థమవుతుందా మీకు? కాబట్టి దేవుని వాక్యము ఎవరు ఎందైతే నిలుచుందో వారెవరు? వారు బలవంతులు. వారి బలం అండి ఈ లోకానికి ఉపయోగపడేది కాదు. వారికున్న బలము ఈ లోక సంబంధమైనది కాదు, ఈ లోకానికి ఉపయోగపడేది కాదు. మరి దేనికి ఉపయోగపడుతుంది?
ఈ లోకములో ఉన్న దుష్టుడి మీద జయము పొందడానికి హల్లెలూయా ఈ పరిపూర్ణ సత్యమును మన ముందు విశదీకరంగా బయలుపరుస్తున్న దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మహిమ ఘనత ప్రభావం కలుగునుగా ఎల్లప్పుడు. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, యవనస్తులారా, మీరు బలవంతులు. మీరు ఏం చేయబడతారు? మీరు దుష్టుని జయించి ఉన్నారు. దేని బట్టి? మీ యందు నిలిచి ఉన్న వాక్యము బట్టి దుష్టుని జయిస్తే. ఏమంటే దేవుని వాక్యము ఎవరి అంతరంగంలో నిలిచి ఉందో వారికి దుష్టుని యొక్క కుయుక్తులన్నీ అర్థమవుతాయండి. అది అర్థమైందా? వాక్యము మనలో నిలిచి ఉంటే ఏమో చెప్పండి. చూడండి, ఎవరైనా వచ్చి మీరు గొప్ప ప్రసంగికులండి, అయ్య బాబు ఎంత అండి, అంతండి, అలాగండి, ఎలాగండి, ఇలాంటి డంబపు మాటలు ఎవడైనా నా దగ్గర చెప్తేనండి, నేను వారి దగ్గరికి వాళ్ళకి ఎలా జవాబు ఇవ్వాలో నాకు తెలుసు. అంతే తప్ప ఫలానా వారు నన్ను ఎంత మెచ్చుకున్నారు, అంత మెచ్చుకున్నారు, అంత గరుడు అన్నాడు, ఇంత గరుడు అన్నాడు. అయ్యా, ఇవన్నీ సైతాన్ ట్రిక్స్, సైతాను కుయుక్తులండి ఇవన్నీ. యథార్థమైన దేవుని బిడ్డలు సైతాన్ మీద జయం పొందుతారే కానీ సైతానికి బానిసలుగా మారరండి వారు. నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నేను భూమి మీద ఒక విశ్వాసి సాతాను మీద సంపూర్ణ జయం పొందితేనే ప్రభుతో కూడా మహిమగల రాజ్యంలో ప్రవేశించగలుగుతాడు. యేసు ప్రభు వరకు మాట చెప్పారండి. అది ప్రభు చెప్పిన, స్వయంగా చెప్పిన మాట. పద్మాస్తీపములో ఏ పత్రిక రాస్తున్నామో ఆ పత్రిక ఆ యొక్క యోహాను భక్తుడికి ప్రభు బయలుపరిచిన గొప్ప సత్యం. ప్రభు తన్ను తాను మహిమలో ఎలా ఉండబోతున్నారో ప్రభు కనుపరుచుకుని ఆయన చెప్పిన మాట ఏంటో చదవండి. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసమునందు కూర్చుండి ఉన్న ప్రకారము. అయ్యా, యోహాను భక్తుడికి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు యోహాను భక్తుడు ప్రభుకి చాలా సమీపస్తుడిగా ఉన్నాడు. ఆయనకు జన్మించినటువంటి మరియను కూడా ప్రభు ఆయనకి అప్పగించాడు. దేవుని స్తోత్రం. బాగా గమనించాలండి. ఇక్కడ ఎందుకు ఆయనకు అప్పగించారంటే ఆమెకు కుమార్తెలు ఉన్నారు కానీ వాళ్ళెవరు విశ్వాసులు కాదు. హల్లెలూయా. బాగా గమనించాలి. ఆయన AD 95లో పద్మాస్తీపంలో పరవాసిగా వేశారు. ఆయన సువార్త నిమిత్తం జన్మ ఖైదీగా పడేశారు. అప్పుడు ఆయనకి ప్రభు పరలోక దర్శనం అనుగ్రహించాడు. దేవుని స్తోత్రం. పరలోకములో ప్రభు ఎంత మహిమతో ఉన్నారో ఆయన ముఖము సూర్యుని కంటే దగదగలాడుతూ ఉంది. ఆయన పాదములు అపరంజిని పోలి ఉన్నవి. అతని నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉన్నవి. అతని కంఠస్వరం ఎలా ఉందండి? విస్తార జల ప్రవాహంగా ఉంది. గొర్రె పిల్లగా లేదు. దేవునికి స్తోత్రం. ఇది చూసిన యోహానికి ప్రభు ఒక మాట ఆనాడు ఆయనకి మనకి కూడా, ఆనాడున్న సంఘాలకి మనకు కూడా ఒక మంచి వర్తమానం పంపారు ప్రభు. ఇదిగో నేను జయించి నా తండ్రితో కూడా, నేను ఈ శరీరంలో ఉన్నప్పుడు యోహాను నీవు నా రొమ్ము మీద ఆనుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఆనుకోలేవు నన్ను. ఎందువల్ల? నేను ఒక దహించు అగ్నిగా కనపడుతున్నాను నీకు. నా సమీపమునకు నువ్వు రాలేవు. ఇంత తేజస్కరమైనటువంటి స్థితి నేను కలిగి ఉండడానికి ఒకే ఒక కారణం ఉంది. నేను లోకములో ఉన్నప్పుడు ఏం చేశాను?
ఈ లోకాధిపతి అయిన సైతాను మీద, లోకం మీద, శరీరాశుల మీద, నేత్రాశుల మీద, ధనాపేక్ష మీద, జీవపు డంబాల మీద హల్లెలూయా నేను సంపూర్ణ జయము జయించాను. అలాగే జయించాను కాబట్టి ఓ యోహాను, ఇప్పుడు నేను నన్ను చూస్తున్న ఈ స్థితి అంతా నాకు నా తండ్రి అయిన దేవుడిచ్చాడు. జయించువారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుండనిచ్చేదాను. సహోదరి సహోదరులారా, ఒక విశ్వాసి ప్రభుతో కూడా ఆయన సింహాసనం మీద కూర్చోవాలనుకుంటే అతడు జయ జీవితం జీవించాలి. ఒకడు జయ జీవితం జీవించాలంటే ముందు అతడు ఏం చేయాలండి? అతని జయ జీవితం నేను జయ జీవితం జీవించాలంటే భూమి మీద శరీరం ఉన్నంతకాలం జయ జీవితానికి అవరోధం కలిగిస్తున్నాం. జయ జీవితం జీవించకుండా అడ్డుపడుతున్నటువంటి నా విరోధైన సైతాన్ని నా పాదాల కింద పెట్టి ఏం చేయాలి? నేను రోజు తొక్కుతూ ఉండాలి. రోజు తొక్కుతూ ఉండాలండి. అప్పుడే నేను ఏం చేయగలుగుతాను? అప్పుడే మనం జీవితం జీవిస్తాం. చాలామంది పాపం పరలోకం నరకాలు తప్పించుకోవాలని, ఎందుకంటే పరలోకం ప్రేమించి కాదండి. నరకం అంటే అగ్నిగుండం, అగ్ని ఆడదు, పురుగు సావదు, ఆ బాధ భయంకరమైంది అనుకుని కొందరు ఏదో రకంగా నువ్వు నరకాన్ని తప్పించుకుంటాం. మా ఆశ, మా ఉద్దేశం సహోదరి సహోదరుడా. కానీ ఒక మాట మర్చిపోకు, దుష్టుడైన సైతాన్ని మీద సంపూర్ణ జయము పొందిన వారే ఈ లోకాన్ని జయిస్తారు. లోకాన్ని జయించాలంటే తండ్రి ప్రేమ మనం కలిగి ఉండాలి. తండ్రి ప్రేమ మనలో ఉంటే మనం లోకాన్ని జయించగలుగుతాం. తర్వాత దుష్టుడి మీద ప్రతిరోజు ఎవరు జయము పొందుతూ ఉంటారు, వారు ఏం చేయగలుగుతారు? వారు ఈ లోకాన్ని జయిస్తారు. దుష్టుడి మీద మనకు సంపూర్ణ జయము కావాలనుకుంటే ఏం చేయాలి? మనము దేవుని వాక్యము మన యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యము ఎవరిలో నిలిచి ఉంటుంది? చూడండి, ఎవరో అలాగే వెళ్ళిపోతున్నారు అనుకోండి. నేనేదో చెప్తే వెనకాల వెళ్ళి ఆడి నిలిచి, ఆ వ్యక్తి నిలిచి ఆలకిస్తే నా మాట అర్థమవుతాయి. ఆలకించుకొని వెళ్ళిపోవడం అనుకోండి, ఏమర్థం అవుద్ది? అలాగే ప్రియులారా, ఒక విశ్వాసి హృదయంలో దేవుని మాట నిలిచి ఉంటే ఆ మాట మనకి మంచి గ్రహింపిస్తుంది. దుష్టుడు కుయుక్తులు ఎలాగుంటాయో మనకు అర్థమవుతాయి. లోకం మీద ఎలా జయం పొందగలవో నీకు అర్థమవుతుంది. సైతాను కుయుక్తులన్నిటి మీద ఎలా విజయం పొందగలుగుతామో మనకు అర్థమవుతుంది. చాలామందికి మిడిమిడి జ్ఞానం ఉందండి. మేము జ్ఞానవంతులు అనుకుంటున్నారేమో కానీ వెరీ డేంజర్, చాలా ప్రమాదం అని చెప్తున్నాను నేను మీకు, దేవుని స్తోత్రం. కాబట్టి సమయంలో ఒక విశ్వాస దుష్టుడి పైన సంపూర్ణ జయము పొందితేనే తప్ప ఎవరు పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. ఎవరు భూమి మీద ధైర్యముగా సుఖంగా కూడా విశ్వాసులు ఉండలేరు. కనుక మనం చేయవలసింది చేయాలంటే ఏంటది? దేవుని మాట వినాలి. విన్నవారు లోపల ఆయన మాట నిలిచి ఉంటుంది. దేవుని స్తోత్రం. దేవుని మాట నాలో నిలిచి ఉంటే ఆ మాట నా ఆత్మీయ జీవితానికి, నా ప్రాణ సంబంధమైన జీవితానికి
నా శరీర సంబంధమైన జీవితానికి, నా భౌతిక జీవితానికి గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది ప్రియులారా. ఏమిస్తుంది నాకండి? గొప్ప ధైర్యం ఇస్తుంది. దేవునికి స్తోత్రం. ఆ ధైర్యము గలవారుగా ఉండాలంటే దేవుని వాక్యము నాలో నిలిచి ఉండాలి. నా మాటలు నేను ముగిస్తున్నాను. కనుక చిన్నపిల్లల, యవనస్తులారా, మీరు బలవంతులు. ఆయన చెప్పే బలం మనం తినే ఆహారాన్ని బట్టి వచ్చే బలం కాదు, యవన బలం కాదు. అది ఒక మాట మీకు చెప్తున్నాం. దేవుని వాక్యము ఎవరి యందు నిలిచి ఉందో వారు క్రీస్తునందు వారు వృద్ధులైన యవనస్తులే. హల్లెలూయా. దేనికి వారు యవనం పనిచేస్తుంది? దుష్టుడైన సైతాను మీద సంపూర్ణ విజయము పొందటానికి ఆ యవనం పనిచేస్తుంది. కాబట్టి సమయంలో విమోచించబడిన ప్రతి దేవుని బిడ్డ, రక్షించబడిన ప్రతి దేవుని బిడ్డ, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో దేవుని వాక్యం నిలిచి ఉన్నంత కాలం మన విరోధైన సైతాను మన నెత్తి మీద ఒక ఎంట్రుకు కూడా తీయలేడు. దేవుని వాక్యం ఎవరిలో నిలుస్తుందో, ఎవరు వాక్యానుసారంగా జీవిస్తున్నారు, అలాంటి శ్వాసని సైతాను చూసి భయపడతాడండి. అలాంటి వారిని సాతాను చూసి ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు ఖచ్చితంగా భయపడతాడు. ఎందువల్ల? వాడి కుయుక్తులన్నిటినీ జయించే జ్ఞానము, ఆ తెలివి, ఆ వివేకము వారిలో నిలిచిన వాక్యము వారికి ఇస్తాం. వాక్యం ఎంతో బలమైంది. దేవుని స్తోత్రం. ఒక్క మాట చెప్పి ముగిస్తాను. వృద్ధులైనా, పిల్లలైనా, పెద్దలైనా, యవనస్తులైన ఎవరైనా సరే, ఎవరి యందు దేవుని వాక్యం నిలుస్తుందో వారు బలవంతులు. దేవుని స్తోత్రం. వారు దుష్టుడిని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, శరీరాస్తులు జయిస్తారు, జీవపడంబాలు జయిస్తారు, ధనాపేక్షను జయిస్తారు. అన్నిటి మీద సంపూర్ణ జయము పొంది జయశీలుడైన యేసయ్యతో హల్లెలూయా అంతము కాని లోకములో, పరలోక రాజ్యములో ప్రభుతో కూడా వారు నిరంతరము నిలుస్తారు. ఆ యోహాను రాసిన పత్రిక, ఆ 2వ అధ్యాయం మొదటి పత్రిక 2:17 వచనం వారి విషయంలో నెరవేర్చబడదు. లోకము ధనాశయు గతించిపోవచ్చున్నవి కానీ దేవుని చిత్తం నెరవేర్చువాడు నిరంతరము నిలుస్తాడు. నిరంతరము నిలవటానికి దేవుడు మనం రక్షించాడు. ఏదో టెంపరీ లైఫ్ కొరకు కాదు, టెంపరీగా లోక సంబంధంగా ఏవో మేలులు పొంది దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు, దేవుడు గొప్పోడు అని చెప్పుకోవడానికి కాదు. దేవుని స్తోత్రం. కాబట్టి అలాంటి జయ జీవితం జీవించడానికి మనల్ని మనం ప్రభువుకి సజీవయాగంగా అర్పించుకుందాం. ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు దేవునికి చెల్లిద్దాం. అందరూ ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధులకు తండ్రి, కృపగల దేవ, అందరం దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాన్ని దేవుని వాక్యం విన్న సహోదరి సహోదరుడా, నీవు నేను మన విరోధైన దుష్టుడి పైన సంపూర్ణ జయము పొందాలనేదే నీ ఎడల నా ఎడల దేవుని సంకల్పమైంది. అది దేవుని సంపూర్ణ చిత్తమై ఉంది. కాబట్టి మనము మన విరోధైన సైతాన్ని మీద జయము పొందడానికి ఎలాగ, ఏం చేస్తే పొందగలుగుతాం? బలవంతుడైన 2 అంచులలో వాడిగల ఖడ్గమై ఉన్న దేవుని వాక్యము మనలో నిలిస్తే మనము తప్పకుండా జయ జీవితం జీవిస్తాం. వాక్యము మనలో నిలిచినంత కాలము మన విరోధి మన పాదాల కింద ఉంటాడు. మన విరోధైన సైతాన్ని మన పాదాల కింద ఉన్నంత కాలము నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ వ్యాపారం, నీ వ్యవసాయం
అన్నీ కూడా క్షేమకరంగా దీవెనకరంగా ఉంటాయి. అప్పుడే జీవితం నువ్వు జీవించగలుగుతావు. లేకపోతే తప్పకుండా మనం వాటిని పాలైపోతాం. అందరూ ప్రార్థన చేద్దాం ఈ సమయం. ప్రభువా, ఇంతవరకు మీ సన్నిధి మాకు ఇచ్చావు నాయన. మీరు మాతో మాట్లాడి ఉన్నారు, మీకు స్తోత్రం. అవును నాయన, క్రీస్తునందు మాకు ఎప్పుడు జయ జీవితము ఇవ్వటమే మీ ఉద్దేశమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టిన వారిలో దేవుని బీజం ఉందండి. దేవుని బీజము కలిగిన నిజమైన దేవుని ప్రజలు దుష్టుడైన సైతాను మీద జయం పొందుతారు. దేవుని బీజము లేని వేషధారులు పైకి భక్తి గలవారండి, దేవుని శక్తిని ఆశ్రయించకుండా వేషధారులుగా ఉండి ఊరికి ఉప్పొంగుతూ ఉన్నటువంటి వారు ఓడిపోతూ ఉంటారు. ప్రియులారా, ఓటమి పాలైపోతూ ఉంటారు. ఓటమి పాలు కాకుండా మనల్ని బలవంతులుగా నిలవబెట్టేది సత్యస్వరూపుడైన దేవుని వాక్యం, సత్యస్వరూపైన దేవుని ఆత్మ. దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాట వింటాడు. వాడే దేవుని వాక్యానికి లోబడతారు. దేవుని సంబంధి కానివాడు దేవుని మాట వినడు. ప్రభు ఇంతవరకు మనల్ని ఎంతో ప్రేమించి మనతో మాట్లాడుతున్న దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఈ దినం నీ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని దర్శించండి నాయన. అందరి హృదయాలు నాయన ఎరిగిన దేవుడు తండ్రి, అందరి స్థితిగతులు ఎరిగిన దేవుడు నాయన. ఎక్కడ మేము వాటిని పాలైపోతున్నాము, ఏ విధముగా మేము నాయన నీ కృపను దూరమైపోతున్నాము, మాకు గ్రహింపు దయచేయండి దేవా, మాకు గ్రహింపు దయచేయండి నాయనా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మనోనేత్రాలు వెలిగించండి రాజా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ సత్యమును గ్రహించిన వారై సత్యవాక్యమునకు విధేయులై సత్యవాక్యముతో నింపబడిన వారుగా అందరికీ కృప దయచేయమని వేడుకొనుచున్నాం. అందరినీ కనికరించమని వేడుకొనుచున్నాం. అందరి మీద దయ చూపమని వేడుకొనుచున్నాను రాజా. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. ప్రతి ఒక్కరు మనోనేత్రాలు వెలిగించండి నాయన. ప్రతి ఒక్కరికి సరైన గ్రహింపు అనుగ్రహించండి ప్రభు. దేవా, నువ్వు అనుగ్రహించిన కృప ఎంతో అమూల్యమైందయ్యా. నీ ప్రేమ ఎంతో శాశ్వతమైంది తండ్రి. నీకు స్తోత్రాలు, స్తోత్రాలు. అందరికీ గ్రహింపించి మీరు మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. డాన్ బాబు వచ్చి ముగ్గురు ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు ఇంతవరకు మనతో మాట్లాడని ఇచ్చిన అమూల్యమైన ఆలోచన బట్టి ఘనత, మహిమ, ప్రభావాలు ప్రభు యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, మహిమ గల దేవ, మహోన్నతుడా, మహాగణుడా, అత్యంత కృప కలిగిన మా దేవానికే స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, ఈ పునరుత్థాన దినమున ఈ చేరువచ్చిన ప్రతి ఒక్కరిని, అలాగే ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి ప్రేమించి ప్రభా మీ సంబంధులుగా మమ్మల్ని ఏర్పరచుకున్న మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభా మీ సంబంధులైతే మీ మాట వింటారని, మీ సంబంధులు కానివారైతే మీ మాటకు లోబడలేరని, తండ్రి ప్రేమ మా హృదయంలో లేకపోతే ప్రభా మా పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ ఒక పగటి వేళ నాయన ఈ పునరుత్థాన దినమున వెల్లడి చేసిన మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో లోతుగా నాటబడినట్లుగా, నూరంతలుగా ఫలించినట్లుగా మీ సహాయము దయచేయండి. ఏ ఉద్దేశంతో మీ వాక్కు వెల్లడైందో ఆ ఉద్దేశమంతయు నెరవేరుస్తున్న మా దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ ఆత్మ ద్వారా మీరు జరిగిస్తున్న కార్యముల కొరకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా, దుష్టుని యొక్క తంత్రముల నుండి అనేకులను విడిపిస్తున్న మా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. పరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా, మీకు అసాధ్యమైనది ఏదియూ లేదు నాయన. అయా, దురాత్మ శక్తుల యొక్క బంధకముల నుండి, దుష్టుని యొక్క కీడు నుండి, దురాత్మ శక్తుల యొక్క అయ్యా ప్రతి
కట్ల నుండి అనేకులను విడిపిస్తున్న మా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ పగటి వేళ వెల్లడైన వాక్కు ద్వారా జరుగుతున్న పరిచర్య ద్వారా మీరు చేయుచున్న కార్యముల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ దినమంది అందరైతే నీ వాక్కును అంగీకరించి వారి హృదయాల్లో ప్రభువా మీ కొరకు జీవించడానికి ఒక నూతన నిర్ణయం తీసుకున్నారో, మీ సంబంధులుగా బ్రతుకుటకు నాయన మీ చిత్తము జరిగించుటకు ప్రభువా, ఈ లోక ప్రేమను విడిచిపెట్టిన వారై నీ వాక్యమునకు విధేయులై ప్రభువా, నీ వాక్యమును హృదయములో భద్రము చేసుకున్న వారై నీ చిత్తమును జరిగించుటకు ఎందరైతే సమర్పించుకున్నారో ప్రతి ఒక్కరిని అయ్యా వారి యొక్క సమర్పణను, వారి యొక్క నిర్ణయమును మీరు స్థిరపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి మా ప్రాణ ఆత్మ శరీరములు మీ కృపాస్తములకు అప్పగించుకుంటూ రానున్న దినాల్లో మరింతగా మీ నామమునకు మహిమ తెచ్చే వారంగా మమ్మల్ని బలపరిచి నడిపించమని మా ప్రభువును త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమయు రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకు అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడిన మనతో భూలోకమందున్న సమస్త పరిశుద్ధులతో ఆయన కృపా కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతం సదాకాలం మనకు తోడే కాపాడి సంరక్షించిన గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం. జయము 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 ఎల్లవేళల జయము, జయము 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 ఎల్లవేళల జయము. యేసు నామమునకే ఎల్లవేళల జయము.